మానుషి నా చిట్టి తల్లి ఇలా మహారాణి గెటప్, రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి గెటప్లో చూస్తే సూపర్ అనిపించింది అసలు. అసలు ఎన్నో రోజుల నుంచి అలా అనుకున్నాను, ఒక మంచి అవుట్డోర్ లొకేషన్లో పాపకి ఫోటోషూట్ చేయాలని చెప్పి. కరెక్ట్ టైంకి ఈ మండువా హౌస్ లొకేషన్ నాకు దొరికింది. ఇది ఎక్కడ అని సెర్చ్ చేస్తే నందనవనం కిడ్స్ స్టూడియో. హైదరాబాద్ చుట్టుపక్కల ఎన్నో ఉన్నాయి, మరి ఇందులో స్పెషాలిటీ ఏంటి? అవుట్డోర్ బిగ్గెస్ట్ 30 థీమ్స్, ఇండోర్ 20 థీమ్స్, ఇంకా 50+ అమేజింగ్ థీమ్స్, ఇంకా అన్ని టైప్స్ ఆఫ్ కాస్ట్యూమ్స్ అవైలబుల్ ఉన్నాయి. 10 years కిడ్స్ వరకు మంచిగా ఫోటో సెషన్కి ఫోటోషూట్ చేసుకోవచ్చు. ఇక గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ సిబ్లింగ్స్ అందరికీ ఫ్రీగా అలౌ చేస్తారు. మా పాప కోసం మేము కూడా మంచిగా రెడీ అయ్యి అసలు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే ఫోటోషూట్ చేసుకున్నాం. ఇండోర్లో ఎలాగో మనం ఎన్నో చూస్తున్నాం, కానీ ఇలా అవుట్డోర్గా ఇంత స్పేషియస్గా, ఇంత గ్రాండ్గా, నిజంగా లిటిల్ ప్రిన్సెస్ లాగే, బ్రిటిష్ యువరాణి లాగా సూపర్ అనిపించింది ఈ డ్రెస్లో వైట్ హౌస్ దగ్గర అయితే. జస్ట్ అవుట్డోర్ లొకేషన్ అనే కాదు, వాళ్ళు ఇచ్చే ఆ వెహికల్స్, ఈ చిన్న హట్, అసలు నిజంగా పల్లెటూరుకి వెళ్ళామా అన్నట్టు మానుషమ్మ ఇంటి పనులన్నీ చేసేసుకుంటుంది. కుండలలో నీళ్లు, తర్వాత ఆవుకి గడ్డి పెట్టడము, చుట్టుపక్కల పచ్చని పొలాలు, ఇట్లా వాటర్ ఫాల్ సెటప్, ఈ ప్రకృతిని ఆస్వాదిస్తూ పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. చాలామంది అనుకుంటారు ఏదైనా గొప్ప యూనిక్ లొకేషన్ ఉంటే బాగుండు అని చెప్పి. నేనైతే దీన్ని సజెస్ట్ చేస్తాను, నందనవనం కిడ్స్ స్టూడియో. మన శంషాబాద్కి దగ్గరే, అడ్రస్ కూడా మీకు కింద ఇస్తున్నాను చూడండి, డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఉంటుంది. మీరు ఏ డౌట్ ఉన్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మెయిన్గా ఈ ఆర్మీ, ఎయిర్ క్రాఫ్ట్ యూనిఫామ్లో మానుషమ్మని చూస్తే వామో, మళ్ళీ నేను యూనిఫామ్లో ఉన్నప్పుడు ఎట్లుందో అట్లనే అనిపించింది నా చిట్టి తల్లిని చూస్తుంటే. మామూలుగా ఫోటో సెషన్ కోసము ఏదో చిన్నగా వేస్తారు అనుకున్నా, కానీ నిజంగా ఇల్లు టైప్లోనే మండువా హౌస్ని ఇంత బాగా కన్స్ట్రక్ట్ చేశారు. అసలు నిజంగా సినిమాలో పనిచేసే ఆర్ట్ డైరెక్టర్ తోటి ఇదంతా చేయించారంట. చాలా మంచిగా అనిపించింది. నిజం చెప్పాలంటే నా లైఫ్లో ఫస్ట్ టైం నేను సినిమాలలోనే చూశాను, కానీ నిజంగా ఇట్లాంటి హౌస్లో ఉంటే ఆ ఫీలింగే డిఫరెంట్ ఉంటుంది కదా. మాకు బాగా నచ్చి వీడియో లాస్ట్ వరకు చూడండి. మేము కూడా రెడీ అయ్యి గోదావరి గట్టు మీద పాట కూడా డ్యాన్స్ చేసాం. చాలామంది పిల్లలు మనం ఏదైనా ఫోటోషూట్కి తీసుకెళ్తే చిరాకు చేస్తారు కదా. లైవ్లో చూడండి మానుషి ఎంత బాగా ఎంజాయ్ చేసింది. ఎందుకంటే ఇదంతా అవుట్డోర్లో చాలా ప్రశాంతమైన వాతావరణంలో రియల్గా వాళ్ళకి ఎంజాయ్ చేస్తారు. ఒక ప్లే జోన్కి వెళ్తే ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో ఆ రేంజ్లో ఎంజాయ్ చేసింది. ఇక పిల్లలకి ఇవే కదా బాగా ఇష్టపడి వాళ్ళు ఆడుకునేది. ఆ ట్రైను, ఏరోప్లేను, మండువా హౌస్, టెంపుల్ సెటప్, వైట్ హౌస్, చెప్పుకుంటూ పోతే ఎన్నో. ఇంకా వాటర్ ఫాల్లో అయితే వాటర్లో మునిగి ఆడుకుంది. యాక్చువల్గా చాలామంది భయపడతారు, అబ్బో ఎంతో కాస్ట్ ఉంటుంది అని చెప్పి. చాలా రీజనబుల్ కాస్ట్, ఆల్మోస్ట్ 2000 నుంచే స్టార్ట్ అవుతుంది. ఇంత పెద్ద స్టూడియోకి చాలా రీజనబుల్ అనిపించింది. ప్యాకేజెస్ మీరే చూడండి, 1, 2, 3, 4 ప్యాకేజెస్ ఉన్నాయి. మీకు ఈజీగా అర్థమైపోద్ది. స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఈజీ రిఫరెన్స్ కోసం. ఎలాగో నేను డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అన్నీ ఇస్తాను. ఏదున్నా వాళ్ళకి ఫోన్ కూడా చేసి మీరు డౌట్ క్లియర్ చేసుకోవచ్చు. అయ్యో పాడతారు. చక్కిలి గిలిగిల్ కళ్ళు జిల్ 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 చెక్కిళ్ళ ముట్టు పెడితే చిన్నారి ముట్టు పెడితే ఎంత చక్కిలి గిలిగిల్ కళ్ళు జిల్ 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 చెక్కిళ్ళ ముట్టు పెడితే చిన్న
చిన్నారి ముట్టు పెడితే ఏ దేవి వరము నీవు చిరునీడలీల కనులా ఏ దేవి వరము నీవు చిరునీడలీల కనులా ఆయువడిగినది నీ నీడే ఆయువడిగినది నీ నీడే గగనముగియు దిశ నీవేలే గాలి కిరటమై సోకినావే ప్రాణవాయువై అయినావే మదిని బోయలుగే ఏ దేవి వరము నీవు. అందరూ కిడ్స్ స్టూడియో అంటే పిల్లలకే అని అనుకుంటారు, కానీ నిజంగా ఇట్లా పేరెంట్స్తో గ్రాండ్ పేరెంట్స్తో మొత్తం ఫ్యామిలీ వచ్చి కూడా దిగడానికి ఎన్నో ఉన్నాయి. ఇట్లా చూడండి, మేము ఉయ్యాలలో నేను ఒక్కదాన్ని దిగను, అక్కడ ఉన్న ప్రతి టెడ్డీ బేర్ని తీసుకొచ్చి వాటితో దిగుతా అని చెప్పి దిగింది. అలా నువ్వు చూస్తే చాలు వెళుతూ వెళుతూ వెనుతిరిగి అదో లాంటి తేనెల బాణం దిగదా ఎదలోకి నువ్వు నడిచే దారులలో పూల గంధాన్ని ఊపిరిగా కథ నడిచి మనసు కదే హాయి రాగాల వినిగా దినముక రకముగ పెరిగిన సరదా నిన్ను విడి మనగలదా నిలవది మది నిలవది సిరి సొగసును చూసి ఉలకది మరి పలకది తువలకున తడిసి దేవదాసి కాళిదాసి ఎంత పొగిడిన కొంత మిగిలిపోయింత అందం నిలవది మది నిలవది సిరి సొగసును చూసి ఉలకది మరి పలకది తువలకున తడిసి మందాలంటూ ప్రేమలో నీ పేరుని పలికి మంత్రంలా నా గుండెలో దారంతా చలువ పందిళ్ళే వేసి నీ కోసం నీడై ఉన్నా నాలో నేనే లేను నేను నిన్నే నాలో కొలువుంచాను రోజావే చిన్ని రోజావే. చాలా మందికి ఎన్నో డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి. నాకు పర్సనల్గా నచ్చిన థీమ్ మాత్రం ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ థీమ్. ఎందుకో మానుషిని యూనిఫామ్లో చూస్తే ఫ్యూచర్లో కూడా ఏదన్నా ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాయిన్ అవుతే ఎంత బాగుంటుందా అని అనిపిస్తుంది. ఏదైనా తన ఇంట్రెస్ట్కి వదిలేయాలి, బట్ తనకు ఒక నాలెడ్జ్ రావాలి కాబట్టి ఇండియన్ ఆర్మీలో ఇలా ఉంటుంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఇలా ఉంటుంది, నేవీలో ఇలా ఉంటుంది, ప్రతిదీ మనం చెప్తే కదా వాళ్ళకి ఐడియా వచ్చేది ఏది సెలెక్ట్ చేసుకోవాలో ఫ్యూచర్లో. నిజం చెప్పాలంటే జస్ట్ ఫోటోషూట్ మనకు లైఫ్ లాంగ్ గుర్తుండడానికి మాత్రమే కాదు, పిల్లలకి ఒక నాలెడ్జ్ కూడా ఇట్లాంటి ప్లేసెస్కి, అవుట్డోర్ లొకేషన్స్కి వచ్చినప్పుడు వచ్చేస్తుంది. నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇలా నందనవనం కిడ్స్ స్టూడియోకి పాపను తీసుకురావడము. ఎందుకంటే జస్ట్ పాప ఒక్కతే ఎంజాయ్ కాదు, మా మామయ్య, నేను, అద్వితి, ప్రతి ఒక్కరము నిజంగా మా చిన్నతనంలోకి వెళ్ళిపోయాం. చిన్నదా నువ్వు చిన్నది నువ్వు నీళ్లు నింపుకొని అక్కడ పెట్టేసి ఇల్లు లోపల పెడతావా? కరుణించతోడి నల్లరది కండలతో ఇంకా నీళ్లు కావాలంటే ఇందులో తీసుకెళ్ళి ఆవు దగ్గర తీసుకెళ్ళు. మెల్లగా మెల్లగా ఆనందలీలా ఆయుధాలు పట్టను అంటూ బావబండి తోలి పెట్టి ఆనందలాల జాన జాన పదాలతో జ్ఞాన నీతి పలుకుడటి ఆనందలీలా బాలుడా గోపాలుడా లోకాల పాలుడా తెలిసేది ఎలా ఎలా చాంగుబళ తెలిసేది ఎలా ఎలా చాంగుబళ.
ఔరా అమ్మక చెల్ల ఆలకించి నమ్మడమెల్లా అంత వింత గాథల్లో ఆనందలాల బాపురే బ్రహ్మకు చెల్ల వైనమంత వర్ణించవల్ల రేపల్లి వాడల్లో ఆనందలీలా. అసలు ఈ మండువా హౌస్లో నేను పెట్టిన రీల్స్కి ఎంత క్రేజ్ వచ్చిందంటే చాలామంది ఎక్కడ లొకేషన్ అన్నారు. మీ అందరి కోసమే ఈ లొకేషన్ అసలు ఫుల్ వ్లాగ్ పెడదాం అనిపించి పెట్టాను. చూడండి ఎంత బాగుందో మండువా హౌస్ లోపల. నిజంగా మనం ఇంట్లో ఉండి ఆడుకుని ఆ పాతకాలం ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. కుసిరాడి నా ఓడు ముక్కు పచ్చలు ఆరలేదని ముసిరాడి నా తోడు నా కౌగిలింతల కానుకేదని అడిగాడి ఆనాడు లేతగా సొంతమైనవి దూచాడి ఈనాడు. ఓయమ్మో ఆయమ్మ వలపులే తొలిరేయమ్మ వాటేస్తే చిన్నవాడు నా సిక్కు దాచేస్తే మాఘమాసం ఎప్పుడొస్తుందో మౌన రాగాలిన్ని నాలు మంచు మప్పు కమ్ముకొస్తుందో మత్తు మత్తు ఎన్ని ఏళ్ళు ఎవరంటే ఎట్టమ్మా వివరాలి గుట్టమ్మా చిక్కుకు చిక్కు చిన్నోడోయమ్మా. ఆటోమేటిక్గా ఇలా మానుషమ్మని చూడగానే అరుంధతి మూవీలో ఉంటుంది కదా ఆ పాట గుర్తొచ్చేస్తుంది. దీన్ని 2 వేస్లో యూజ్ చేయవచ్చు. ఒకవేళ అబ్బాయి అనుకో మీరు మహారాజు బాహుబలి సెటప్ టైప్ అనుకోవచ్చు. ఒకవేళ అమ్మాయి అయితే రుద్రమాదేవి ఝాన్సీ లక్ష్మీబాయి చిట్టి మహారాణి లాగా మనం గెటప్ వేసుకోవచ్చు. మీకు ఏ థీమ్ అంటే ఆ థీమ్కి వాళ్ళు అన్ని సైజెస్లో డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ప్రతి డిజైన్కి సెటప్కి తగ్గట్టు అరేంజ్ చేస్తారు. అంతేకాదు ఇప్పుడు అద్వితి వేసుకున్న శారీ కూడా వాళ్ళే అక్కడ ఇచ్చారనమాట. నేను నా కాస్ట్యూమ్ తెచ్చుకున్నా కానీ అంటే వాళ్ళు ఆ లెవెల్లో పేరెంట్స్కి గ్రాండ్ పేరెంట్స్కి కూడా హెల్ప్ చేస్తారనమాట. అమ్మకి ప్రొటెక్షన్ అమ్మని కాపాడిన బిడ్డ. మలి సంధ్య వేళాయే చలిగాలి వేళవాయే నీ దూరమ్మ ఎటు పోతివే మునిమాపు వేళాయే కనుపాప నిన్ను కోరే కొనుకమ్మ ఎటు చేరవే నిదురమ్మ ఎటు పోతివే కొనుకమ్మ ఎటు చేరవే నిదురమ్మ ఎటు పోతివే కునుకమ్మ ఇటు చేరవే గోడోళి వేళాయి గోళ్ళన్నీ కదలాయి గోదోళి వేళాయి గోళ్ళన్నీ కదలాయి గుమ్మలరి కలపైన రివ్వునరవి జోలపడవా పిన్నెలింటికి జో జో లాలి జో జో మరి సెటస్కోప్ చెక్ చేయి ఇలా పెట్టు నా హార్ట్ కి చూపులారా ఎక్కడ మా జాబిలి ముక్కులారా మెల్లగా తప్పుకోండి దారికి మెల్లనివరా అసలు మనిషి టీచర్ అమ్మలాగా అటు చెఫ్ లాగా ఇప్పుడు డాక్టర్ అమ్మలాగా నర్సును కూడా పక్కన పెట్టుకుని నిజంగా నాకు ట్రీట్మెంట్ ఇచ్చేస్తుంది. అవుట్డోర్లో అక్కడ ర్యాబిట్స్ డక్స్ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ అంతా మంచిగా ఎంజాయ్ చేసి మళ్ళీ లోపలికి వచ్చి ఇలా ఇండోర్ సెటప్లలో కూడా ఫుల్ అసలు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసింది. డాక్టర్ మనిషి నువ్వు నిజంగా డాక్టర్ అయినావు అనుకో అప్పుడు నీ చదువు తెలివితోటి వాళ్ళందరి జబ్బుల్ని క్యూర్ చేస్తావు. ఇప్పుడు నీ క్యూట్నెస్ తోటి నవ్వులతోటి అందరి బాధల్ని మాయం చేసేస్తున్నావు. ఏదో మ్యాజిక్ ఉంది. అసలు జస్ట్ అక్కడికి వెళ్ళామో లేదో ప్రతి రోల్ని మంచిగా అది నిజంగా మేకప్ ఆర్టిస్ట్ లానే పక్కన పాపకి ఎంత ముద్దుగా హెయిర్ స్టైల్ చేస్తుంది, లిప్స్టిక్ ఎలా పెట్టుకోవాలో కూడా నేర్పించింది. ఎట్లా విన్నిలో ఉయ్యాల ఊగియో బొమ్మ నీకోసం మేఘాలన్నీ దాచానమ్మా.
చావైనా బతుకైనా నీకే నా జన్మ నిన్నైనా నీదే రాజమ్మ ఈ దేవుడైనా ఎదురైతే నాకు నువ్వుంటే చాలంట వరమై రా అసలు పిల్లలు చాలా క్రియేటివిటీ ఉంటుంది. ఇలాంటి ప్లేస్కి తీసుకొచ్చామనుకో, ఎస్పెషల్లీ నందనవనంకి తీసుకొస్తే అక్కడ ఈ అవుట్డోర్ థీమ్స్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుద్ది కదా. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు కమర్షియల్గా ఎక్కువ థింక్ చేయకుండా పేరెంట్స్కి, రిలేటివ్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి కూడా ఫ్రీగా వాళ్ళకి ఏదైతే మీరు పిల్లల కోసం తీసుకున్న ప్యాకేజ్లోనే వాళ్ళకి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా అలౌ చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం, నిజంగా వన్ ఆఫ్ ది మ్యాజికల్ మూమెంట్స్ మీ ఫ్యామిలీతో, మీ కిడ్కి మీరు ఇవ్వాలి, లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఉండాలి అనుకుంటే మాత్రం తప్పకుండా నందనవనం కిడ్స్ స్టూడియో విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెట్టాను. ఇంకా ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా, దానికి కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోండి. ఆల్రెడీ మీరు యూట్యూబ్ షార్ట్లో, ఇన్స్టా రీల్లో చూసే ఉంటారు కదా, యాక్చువల్గా కాపీరైట్ వస్తుందని చెప్పి ఆ పాట ప్లే అవ్వట్లేదు. బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెమరీస్ మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాము నందనవనం కిడ్స్ స్టూడియోలో. నాట్ ఓన్లీ ఫర్ కిడ్స్, పేరెంట్స్ మీరు కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. నెలరాజుని ఇలరాలిని కలిపింది కదా